ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. మీల్ మేకర్ కర్రీ స్టార్ట్ చేసాం కదా, లేనోడు లేక ఏడిస్తే ఉన్నోడు ఉండి ఏడ్చినట్టు మా పరిస్థితి ఎలా అయింది అని అంటే, మార్నింగ్ కర్రీ ఉండాను కదా, ఆ కర్రీ మా పాపకి వేసి పంపించాను అనమాట. అది వ్యాస్టేజ్ గా నేను మార్నింగ్ బాక్స్ ఎలా పెట్టాను అలాగే తీసుకొచ్చింది. ఎందుకు ఏంటి అని అంటే, నాకు కర్రీ నచ్చదు అది ఇది అని అంటుంది. సరే అని చెప్పి నీకేం కావాలి అంటే ముద్దపప్పు కావాలి, రోజు ముద్దపప్పు పప్పు పప్పు పప్పు, అందులో మళ్ళీ వెజిటబుల్స్ వేయొద్దు, ఓన్లీ ప్లెయిన్ పప్పు కావాలంట. రోజు అది ఎక్కడి నుంచి మనం వండాలి చేయాలి ఎలా అది అనేది నాకు అర్థం కావట్లేదు. అన్ని ఉండి అన్ని తినాలి, హెల్త్ మంచిగా ఉండాలి అని మనం చెప్తున్నాం, వాళ్ళ మంచిగా చెప్తుంటే వాళ్ళకి అది మనం పగ అయిపోతున్నాం అనమాట. అవన్నీ చెప్పిన కాంచి చేసిన కాంచి ఇంటికి వచ్చిన తర్వాత సర్లే తినిద్ది కదా అని మిల్ మేకర్ కర్రీ వేసి పెడితే ఆ ముక్కలన్నీ ఏరు పక్కన పెట్టి ఓన్లీ ఉల్లిపాయ తొక్కలు తింటుంది. ఇదేం పద్ధతి అని అడిగితే నాకు ఇలాగే ఇష్టం అని అడుగుతుంది. మనం ఏం చేయలేం దాని గురించి. పోనీ కొట్టి తినిపిద్దామా అని అంటే అది కాదు, లేదు మచ్చి చెప్పి తినిపిద్దామంటే అది కూడా కాదు. ఇంకేం చేయలేము. ఇలాంటి వాళ్ళని ఎలా మార్చాలి ఏంటనేది నాకైతే లేదు.